హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్ట్రీట్ సైడ్ పునుగులండి. చిట్టి చిట్టి పునుగులు. ఈ పునుగుల్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇడ్లీ పిండితోని చేస్తారు ఈ పునుగుల్ని. దానిలో ముందు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలానే 1 స్పూన్ జీలకర్ర, దానిలో నేను 2 స్పూన్స్ మైదా పిండి యాడ్ చేస్తున్నానండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటాము, కానీ స్ట్రీట్ సైడ్ చేసే పునుగులు యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే మైదా పిండినే యాడ్ చేయాలి. ఎందుకంటే స్ట్రీట్ సైడ్ వాళ్ళు మైదా పిండినే యాడ్ చేస్తారు. మీరు మైదా పిండి వద్దు అని అనుకుంటే మాత్రం బియ్య పిండినే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. దీనిలో సోడా ఉప్పు లాంటివి వేయాల్సిన అవసరమే ఉండదు. 1 అవర్ అయిన తర్వాత నేను బాండి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా చూడండి, బొటన వేలుతోనే జార విడవాలన్నమాట పిండిని. ఇలా బాండీలో ఆయిల్ ఫుల్గా వేసుకోకండి, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవడమేనండి. 5 మినిట్స్లో మనకి పునుగులు రెడీ అయిపోతాయి అన్నమాట. దీనిలోకి మనకి కాంబినేషన్గా స్ట్రీట్ సైడ్ టొమాటో చట్నీ ఇస్తారండి. ఆ టొమాటో చట్నీ రెసిపీ కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఈ పునుగులన్నీ పైకి తేలిన తర్వాత మాత్రమే మనం జల్లెడ గెరిట పెట్టేసుకొని తిప్పేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేస్తున్నాయి కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవడమేనండి. మన చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయినట్టే. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. వీటిని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుందామండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్. ఇంకా కొత్తగా ఆయిల్ దగ్గర వంట చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. బొటనవేలుతో డ్రాప్ చేసేటప్పుడు కొంచెం పిండి కనుక లూజ్గా ఉన్నట్లయితే చింది మన మీద పడుతుందండి. అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోండి. నేను తీసుకున్న ఇడ్లీ బ్యాటర్కి నాకు 2 స్పూన్స్ మైదా అయితే సరిపోయిందండి. అలా కాకుండా పిండి కనుక లూజ్గా ఉన్నట్లయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మరీ పల్చగా ఉన్నట్లయితే ఆయిల్ పీల్చేస్తాయన్నమాట ఈ పునుగులు. స్ట్రీట్ సైడ్ మనం తినే చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయాయండి. మంచి కలర్ వచ్చాయి కదా. పునుగులు ఒక్కటే ఉంటే సరిపోదు కదండి. దీనికి కాంబినేషన్గా నేను స్ట్రీట్ సైడ్ టొమాటో చట్నీ చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడవగానే దానిలో మీ కారానికి తగ్గట్టు నేను ఒక 7-8 పచ్చిమిర్చి వేశానండి. ఈ పచ్చిమిర్చి వేయేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసి వేగనిద్దామండి. ఇవి సిమ్లో మాత్రమే వేపండి. ఇవి దూరగా వేయించిన తర్వాత మనం 1 కప్పు ఉల్లిపాయలండి, అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది, చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసి కొంచెం వేగనిద్దాం. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుందండి, కొంచెం మగ్గినట్లయితే సరిపోతుంది. దానిలోనే నేను ఒక 4 టొమాటోస్ని వేసుకుంటున్నాను. ఇందులో టొమాటోస్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం చేసేది టొమాటో చట్నీ కాబట్టి. ఇవి ఇలా 1 నిమిషం ఫ్రై అవ్వగానే దీనిలోనే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నానండి. ఈ చింతపండును కూడా టొమాటోస్లో వేసుకొని మగ్గనిద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసేయండి. ఇవి బాగా మగ్గిపోతాయన్నమాట. మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి. టొమాటో చట్నీ ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఈ చట్నీని మనం పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మంచి సైడ్ డిష్ అన్నమాట. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. ఏ చట్నీకైనా కూడా మెయిన్ కావాల్సింది తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ఈలోపు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలానే అందులో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలానే 2 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇవి బాగా వేగనిద్దాం. తాలింపు ఎప్పుడు కూడా మనం సిమ్లోనే ఫ్రై అయితే చాలా మంచి కలర్, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఒక చిన్న టిప్ అండి, మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా తాలింపు వేసేటప్పుడు సిమ్లో వేపి చూడండి తాలింపుని, స్మెల్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో చట్నీలో వేసేసుకోవడమేనండి. అంతే, మన స్ట్రీట్ స్టైల్ టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ టైం వేడివేడిగా చిట్టి పునుగులు విత్ టొమాటో చట్నీ, అది కూడా స్ట్రీట్ స్టైల్లో అదిరిపోతుంది కదా కాంబినేషన్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా.